హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ నేను మీ మహా ఈ రోజు మనతో పాటు యాక్టర్ చరణ్ గోపరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి మూవీస్ ఏమేం చేస్తున్నారు ప్రెజెంట్ ఒక మూవీ రిలీజింగ్ ఉంది లూసీ అనేసి అంటే రీసెంట్ గా చేసా చాలా బాగా వచ్చింది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అది సో బిఫోర్ దట్ దానికి ముందు ఒక వెబ్ సిరీస్ చేసి ఉండే సంథింగ్ అనేసి మన డిజిటల్ ఫాదర్ మురళి గారు ఉన్నారు కదా వారు నా ఫాదర్ రోల్ ప్లే చేశారు అది ఓటీటీస్ లో రిలీజ్ అయింది అంటే లైక్ అమెజాన్ రిలీజ్ అయిపోయింది అది రిలీజ్ అయింది సమ్ ఓటీటీస్ ఛానల్లో అండ్ సీరియల్స్ చేసా సీరియల్స్ చాలా చేసా యాక్చువల్లీ అంటే ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ చేసే ముందు సీరియల్స్ దాదాపు ముక్కుపుడుక హంసగీతం అనే ఒక 5 సీరియల్స్ చేసా దాంట్లో అంటే లైక్ నాట్ ఎ మెయిన్ లీడర్ హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తుండే తర్వాత యూట్యూబ్ లో చాలా సాంగ్స్ సినిమాటిక్ సాంగ్స్ తీసా మొన్న రీసెంట్ కవర్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ కూడా తీసుండే రీసెంట్ గా మెహబూబా సాంగ్ చాలా బాగా వెళ్ళింది దానికి ముందు కూడా ఇంకొక సాంగ్ అన్ని సినిమాటిక్ ఎక్కువ చేసా ఫోక్ చాలా తక్కువ బికాజ్ ఎందుకంటే వన్స్ నేను చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మూవీస్ కి ఇబ్బంది అవుద్ది అనేసి దాన్ని కొంచెం అది కూడా చేసా పాజ్ ఇచ్చా అంతే ఆ తర్వాత ఒక లీడ్ రోల్ చేసి ఉండే మూవీలో లూసీ అనేసి ఇట్స్ సస్పెన్స్ చాలా బాగా వచ్చింది డైరెక్టర్ ఎవరు మహాదేవ్ గారు అనేసి చాలా బాగా హీఈస్ వెరీ టాలెంటెడ్ యాక్చువల్లీ చాలా మోటివేట్ చేస్తాడు చాలా బాగా తీసాడు అది రామానాయుడులో కూడా ప్రివ్యూ షో చూసాము మొన్న రీసెంట్ గానే రిలీజ్ అవుద్దేమో సూన్ లో హోప్ ఫర్ ద బెస్ట్ దానికోసం పోస్ట్ ప్రొడక్షన్ అది కంప్లీట్ నాట్ ఓన్ తెలుగు ఇట్స్ పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు అంటే అదర్ లాంగ్వేజెస్ తమిళ్ తెలుగు మలయాళం ఆల్మోస్ట్ ఇంకా భోజ్పూరి చాలా భోజ్పూరి కూడా ఇన్నిట్లో మీరు ఒకటే అంటే డబ్బింగ్ ఎట్లా చెప్తారు మిగతా లాంగ్వేజెస్ లో నేను కాదు డబ్బింగ్ ఓన్లీ తెలుగు వరకు నేను చెప్పా మిగతా లాంగ్వేజ్ క్యారెక్టర్ మీదే ఉంటది క్యారెక్టర్ నాదే డబ్బింగ్ మాత్రం వేరే వాళ్ళు ఎందుకంటే మనకు అన్ని లాంగ్వేజెస్ సో అట్లా సో అది ఒకటి రిలీజింగ్ ఉంది సీరియల్స్ ఇష్టం సినిమాస్ ఇష్టం యాక్టింగ్ చేయడం అనేది సీరియల్స్ కి వస్తే సీరియల్స్ అనేది యాక్చువల్లీ సినిమా కంటే సీరియల్స్ బాగా టఫ్ అందరూ ఏమనుకుంటారంటే డబ్బింగ్ చెప్తా ప్రాంప్ట్ ఇస్తే అయిపోతుంది లైక్ ఎక్స్ప్రెషన్స్ అనుకుంటారు అది చాలా చాలా హార్డ్ అంటే దేని దానికే ఉంటది సినిమా వరకు వస్తే సినిమా కూడా ఇట్స్ ఇంకా మనం ఓన్ బిల్డ్ చేసుకోవాలి ఇంకా దాంట్లో ఓన్ ఉండదు కదా ఆల్రెడీ రాసినవే మనము విత్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోకుండా ఇందులో ఏమంటే మనకు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత మన స్టైల్లో మనం దాన్ని మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే మనలో ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉంటే అవన్నీ బయట తీయచ్చు అట్ ద సేమ్ టైం డైలాగ్స్ కూడా మన యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఉన్నదే మనం చెప్పనక్కర్లేదు మన ఓన్ బిల్డ్ చేంజ్ చేసుకొని చెప్పొచ్చు అంటే దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అదే సో అపార్ట్ ఫ్రమ్ దేని దానికే ఉంటుంది అనేసి అనుకుంటున్నా ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేశారు నేను లక్కీ లక్ష్మణ్ సోహెల్ గారితో సోహెల్ అన్నది సీనియర్ రోల్ చేసిండే ఆ మూవీలో తర్వాత హెబ్బా పటేల్ గారితో మన వ్యవస్థ వెబ్ సిరీస్ ఒకటి చేసే దాంట్లో కూడా అయితే యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే సంపత్ నంది గారిది ఒక మూవీ స్టార్ట్ అవ్వాల్సింది ఉంది సాయిధర్మ తేజ్ గారితో అది సమ్ ఇష్యూస్ వల్ల అది పోయింది యాక్చువల్ దాంట్లో కూడా ఉండాల్సింది నాకు సంపత్ నంది సార్ చాలా కొంచెం తెలుసు అనమాట నా క్లోజ్ ఎందుకంటే వదిలే కదా మాది అటు సైడే కాబట్టి ఓదిలే కదా సంపత్ నంది సార్ కూడా కలిసి ఉండే డిస్కస్ అతను కూడా చాలా ఎంకరేజ్ చేస్తాడు న్యూ టాలెంట్ ని అతను బేసిక్ అతనే సజెస్ట్ చేశాడు ఏది పడితే అవి చెయ్యకు మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని చెయ్యు ఎందుకంటే అవి లైఫ్ ఇస్తాయి నీకు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో మనం ఫేమ్ అయిన తర్వాత సినిమాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు ఫస్ట్ చూడలేరు అంటే క్యారెక్టర్ గా చూడగలుగుతారు కానీ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా మళ్ళీ చేసి అరే పలానా యూట్యూబ్ లో చేశాడు కదా అనేసి టాక్ ఎందుకు అనేసి కొంచెం యూట్యూబ్స్ తక్కువ చేసి ఫిలిమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా అంతే ఇంకా అటు చేసా దాని యూట్యూబ్ లో చాలానే చేసా కొంచెం పాస్ ఇచ్చా ఇంకా మూవీస్ రిలీజింగ్ ఉన్నాయి కదా ఎందుకనేసి ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చేసుంటావు అంటే చాలానే చేసా అంటే ఓటర్ అనేది ఒకటి చేసా తర్వాత లూసీ దీంట్లో వ్యవస్థలో ఒక 4-5 మూవీస్ లో చేసా ఇప్పుడు కవర్ సాంగ్స్ అనేవి ఎక్కడికి వెళ్తుంటారు లొకేషన్స్ కోసం ఎక్కువగా మేము మొన్న రీసెంట్ గా ఊటీలో ఆల్మోస్ట్ ఒక 10 days ఉన్నాం ఊటీకి వెళ్ళి 10 days ఒక సాంగ్ కోసం 10 days ఉండి
సాంగ్ 5 days షూట్ చేసాం. అంటే ఇది ఒక మినీ మూవీ అన్నట్టే. అంతే. ఇంకా అసలు మెయిన్ సాంగ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అందరు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ అంటే సాంగ్స్ మీదే చేస్తున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు మనం అన్ని డేస్ లో, ఒక ఇండిపెండెంట్ మూవీ చేసుకోవచ్చు. ఒక మూవీ షెడ్యూల్ 5 days చేస్తున్నారు ఒక సాంగ్. మేము ఆల్మోస్ట్ అంటే లైక్ వెదర్ కోఆపరేట్ చేయలేదు, అందుకే 10 days అయింది. 5 days లో అవ్వాల్సింది 10 days పట్టింది. ఇట్స్ బ్యూటిఫుల్, బాగా వచ్చింది ఆ సాంగ్. అంటే దీనికి ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంటావా, డాన్స్ కానీ ఎట్లా? ఇప్పుడు ప్రాక్టీస్ అయితే చేయలేదు, బట్ ఓకే లొకేషన్ లోనే యాక్షన్ రెడీ. ఇంకా లొకేషన్ ఇంకా డైరెక్ట్, సపరేట్ ప్రాక్టీస్ అనేది ఏం లేదు. సాంగ్స్ కూడా చాలా బాగా, అంటే నేను చూస్ చేసుకునే సాంగ్స్ కూడా ఏంటంటే లైక్ సినిమాటిక్ సాంగ్స్ మాత్రమే చూస్ చేసుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే చూపించుకోవడానికి కూడా కొంచెం గ్రాండ్ అది ఉంటుంది అనేసి. మళ్ళీ ఇంకా మెయిన్ ఏంటంటే ఆడిషన్స్కి వెళ్ళి 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 నేను కూడా పాస్ ఇచ్చా. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాడికి ఇన్స్టాలో. ఇంతకు ముందు ఎలా ఉందంటే మనది బిఫోర్ దట్ ఆడిషన్కి వెళ్ళామా, అబ్బాయికి టాలెంట్ ఉందా, అదే. ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారమ్మా నీకు? లేరండి సార్, కొంచెం తక్కువ. యాక్చువల్లీ మేము దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కోసం చూస్తున్నాము. కొంచెం ఫాలోవర్స్ ఉంటే బాగుంది. అంటే అవతల వాడికి టాలెంట్ ఉందా లేదా, ఈవెన్ గర్ల్స్ కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయితే సర్వశి బికేమ్ ఎన్ హీరోయిన్ అంతే. ఇంకా అండ్ ఇన్స్టాలో మనకు ఫాలోవర్స్ ఉంటే అది వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. అంటే సోషల్ మీడియా ప్రభావం మా టాలెంట్ ఉన్న నటులపై పడుతుంది అంటున్నారా? అంటే అలా అనట్లేదు, బట్ ఏంటంటే ఇక్కడ ఏది ట్రెండింగ్ లో ఉంటే అది నడుస్తుంది. ట్రెండింగ్ బట్టి ఏది ట్రెండ్ లో ఉంటే ఇప్పుడు అందరు అదే ఫ్లో వస్తుంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రభావం పడుతుందంటే కొంచెం పడుతుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయినా యాక్చువల్లీ. ఏంటంటే వన్స్ నేను ఒకసారి వచ్చినప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, ఐ డోంట్ నో ఎనీవన్, నాకు ఎవరు అంటే మనది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తోటి అవసరం లేదు. టాలెంట్ ఉంటే చాలు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం. యూట్యూబ్ అని అంటే మనకి టాలెంట్ ఉందనేసి అవతల వాడికి తెలియాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే మనకి లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఇప్పుడు. దాని త్రూయే అందరికి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఎట్లా అంటే ఫైల్స్ పట్టుకొని, ఫొటోస్ పట్టుకొని ఆఫీసెస్కి వెళ్ళి అది చేసి, ఇప్పుడు ఏంటంటే న్యూ టాలెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పెద్ద హీరో అయితేనే హిట్ అవుతుంది, చిన్న హీరో కాదు. కంటెంట్ ఈజ్ ద కింగ్ ఎండ్ ఆఫ్ ద డే. కంటెంట్ బాగుంటే అది ఏ హీరో పెట్టినా, పెద్ద సినిమా అని ఏది లేదు. టాలెంట్ అండ్ కంటెంట్ చూస్ చేసుకునే కంటెంట్ మీద, టాలెంట్ మీద డిపెండ్ అయ్యింది ఓవరాల్ గా. సో అది ఇంకా మెయిన్ ఏంటంటే నేను ఫేస్ చేసింది ఒక ఇన్సిడెన్స్ ఉంది. నేను ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళా, అంటే నేమ్ వద్దులే కానీ జస్ట్ మూవీ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఆడిషన్ వచ్చిన తర్వాత ఒక 10 days తర్వాత ఒక కాల్ వచ్చింది, బ్రో ఆఫీస్కి రండి. వెళ్ళిన తర్వాత బ్రో నువ్వు ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయిపోతావు, చాలా బాగున్నావు, నువ్వు చేస్తే బాగుంటుంది అని అంటే, నేను కూడా నా ఇంటర్నల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది కానీ ఆడిషన్ ఇచ్చి ఒక దానికి సెట్ అయినామంటే చాలా హ్యాపీగా. బట్ ఏం లేదు, కొంచెం మీరు కాంప్లిమెంట్ కింద ఒక డైరెక్టర్ కింద ఎవరికైనా ఒక 20 lakhs తీసేసుకోవచ్చు. అదే ఆ 20 lakhs ఇస్తే నేనే చేసుకుంటా కదా అని. ఇలా ఇంకొక ఆఫీస్ కూడా ఇలా ఒక మూవీ జరిగింది. మూవీ ఆఫీస్ పెట్టుకున్నారు, అంత సెటప్ చేసుకున్నారు. వాళ్ళు సెకండ్ హీరో కోసం చూస్తున్నారట. సరే అని ఆడిషన్ ఇచ్చా, అయిపోయింది. మీరు ప్రీవియస్ ఏమేం చేశారంటే చూపించా చాలా బాగా చేశారు బ్రో, చాలా. మేము రెమ్యునేషన్ ఇవ్వలేము బట్ మూవీ తీయగలుగుతామంటే ఓకే, రెమ్యునేషన్ దట్స్ ఓకే. మనకు మంచి క్యారెక్టర్ వస్తున్నప్పుడు రెమ్యునేషన్ తోటి ఏం పని, అదే విల్ పే, అది బాగా హిట్ అయితే అదే పే చేస్తుంది మనకు అనేసి సరే అనేసి అన్న తర్వాత, లేదు ట్రాన్స్పోర్ట్ నీదే, కాంబినేషన్ నీదే, ఇది నీదే, అది నీదే అంటే ఎక్కడో షూటు నేనే వెళ్ళి హోటల్లో స్టే చేసి నేనే బస్కి వెళ్ళి, నాకు అంత ఇట్లా ఇది కుదరదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇట్లాంటివి ఇంకా నడుస్తున్నాయా? అసలు చాలా ఇలాంటివి మనుషులే డిఫరెంట్ గా ఉన్నారు. మరి అది నిజమా ఫేకా వి డోంట్ నో. బట్ ఏంటంటే తెలియక కొంతమంది, అంటే లైక్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు నాకు కూడా స్టార్టింగ్ లో నేను తెలియక ఏం చేశానంటే, సరే బ్రో లైక్ కొంతమంది ఉంటారు కదా కృష్ణనగర్ లో అక్కడ ఇక్కడ ఏ బ్యాచ్ అంటే వాళ్ళు సౌండ్ కొట్టుకునే ఏం చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏదో చేస్తామని. మనలాంటి కొత్త వాళ్ళు పోయినప్పుడు ఏంటంటే అది వాళ్ళ క్యాచ్ అనమాట.
క్యాష్ చేసేసుకుంటారు. ఆ బ్రో నువ్వు చాలా బాగున్నాడు, సినిమా తీద్దాము, ఇంత పెట్టేసుకో అంటే వాళ్ళు ఏం చేస్తారు, బ్లైండ్ గా నమ్మేస్తారు. మనకు వస్తుంది కదా ఛాన్స్ అనేది. ఇలా చాలా మంది అదే ఎక్స్పీరియన్స్ అయితే అసలు తెలుస్తుంది. అంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటదంటే వాళ్ళ మాటల్ని బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే ఒకవేళ తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారా చేయగలుగుతారా అనేసి. నేను కూడా చూసి ఓకే ఇది అవుతుంది అనుకుంటే అప్రోచ్ అవుతా. లేదు ఇది అవ్వదు అనుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆడిషన్కి వెళ్ళి పే చేసుకో, కొంచెం యాక్టర్గా నువ్వు పెట్టేసుకో, లేకపోతే ఇది చేద్దాము. ఇలా చాలా మంది ఫేక్ ఉంటారు. ఆ ఫేక్ వాళ్ళని మనం ముందే అబ్జర్వ్ చేసి చేయాలి. లేకపోతే ఒక్కసారి అందులో పడిపోయినాం అనుకో అసలు ఏం చేయలేము ఇంకా మనం. అది చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. 1 రూపీ కూడా వెనక్కి రాదు అసలు. అంటే చాలా మంది తెలియక అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినీ ఫీల్డ్ లోకి ఎన్నాళ్ళు అయింది వచ్చి? నేను 2019 స్టడీస్ ఎంబీఏ ఫినిష్ అయిపోయి వరంగలే. ఎంబీఏ డిస్క్ యాక్చువల్లీ ఏంటంటే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్ తోటి అది నేను యాక్చువల్లీ జాబ్ వచ్చే మూమెంట్ యాక్చువల్లీ నాకు కోవిడ్ వచ్చింది. దానివల్ల జాబ్ అయిపోయింది. అన్ఫార్చునేట్ ఇక్కడ HDFC బ్యాంక్ లో నేను జాబ్ చేస్తుండే, లైక్ చిన్నదే. దాంట్లో నా ఫ్రెండ్ ఒకతను డైరెక్టర్ అవుదాం అనేసి అనుకున్నాడు. డైరెక్టర్ అవుదాం అనుకుని ఎంప్లాయీ అంటే ఇక్కడ చాలా మంది జాబ్ చేసుకుంటూ వాళ్ళ ప్యాషన్ కోసం చేస్తూ ఉంటారు కదా, ఎంప్లాయీ. సో వాడు స్క్రిప్ట్ రాసుకున్నాడు. మనకు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, అన్ఫార్చునేట్ జరిగిన థింగ్ ఇదంతా. సో నాకు కూడా ఉండే చిన్నప్పటి నుండి ఉండే, కానీ మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, మన ఎవరు తీసుకుంటారు అనే థాట్ లో ఉండే. వాడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు అది బాగా వెళ్ళిన తర్వాత అట్లా ఇంకొక సరే నేను ఒకసారి ట్రై చేద్దాం అనేసి నేను కూడా ఒక సాంగ్ ఏదో ప్లాన్ చేసుకున్నాము. అంటే నా ఓన్ శాలరీ అమౌంట్ తోటి ఏదో ట్రై చేసా. అంటే అప్పుడు ఛానల్ పెట్టేసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని అది చాలా బాగా స్టేటస్ పెట్టింది. స్టేటస్లలో చాలా పోయింది. అప్పుడు ఇంకా అనిపించింది ఓకే చలో విల్ డూ సంథింగ్ అనేసి స్టార్ట్ చేసా. బట్ ఆ స్టార్ట్ చేసే క్రమం లోపల కూడా చాలా మంది ఫేక్ పీపుల్, లైక్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంది ఫేక్ పీపుల్ ఉంటారు. ఏంటంటే ఏదో నమ్మించి కొత్తవాడు కదా ఏం తెలియదు సో ఇదని చెప్పి మనం దానికి అవేర్నెస్ ఉండాలి. లేకపోతే మాత్రం అసలు దొరికిపోతారు. అది లైఫ్ కథ అన్న వదిలేసుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, అలా ఉంటారు. సో అదొక్కటే చాలా అది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు చెప్తున్న సలహా అది ఆబ్వియస్లీ, ఎందుకంటే నేనేం రాలేదు ఇంకా ఫుల్ గా ఇదొక వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే ఇవి షేర్ చేసుకోవాలి. అది ఈజీగా బ్లైండ్ గా నిన్ను హీరోని చేసేస్తా బ్రో, నువ్వు అది చేసేస్తా, డబ్బులు తీసుకుని వచ్చి పెట్టేసే అది అంటే అది మన దగ్గర డబ్బులు ఉంటే యూ క్యాన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకుని నువ్వు ఏదో చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని చేసుకోగాని ఎవరి నమ్మి. ఇప్పుడు సాంగ్ చేశాను అన్నారు, ఎంత ఖర్చు అయ్యింది? అది నేను కాదు, నేను ఒకసారి అది 2020లో ఏదో ట్రై చేసా అంతే. ఆ తర్వాత ఇంకా అది వేరే వాళ్ళు వేణు అన్న అనేసి దాదాపు 5 lakhs పెట్టింది. 5 lakhs ఒక సాంగ్ కి 5 lakhs పడింది. సింగర్ ధనుంజయ్ తోటి పాడించాడు. ధనుంజయ్కే ఇచ్చాడు అనుకుంటా నాకు తెలిసి. మ్యూజిక్ కూడా అన్ని లైవ్స్. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా విజువల్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు సాంగ్, అది అవుతుందేమో. చాలా బాగా వచ్చింది అది. ఇప్పటి వరకు యాక్ట్ చేసిన మూవీస్ లో నీకు నచ్చిన క్యారెక్టర్? నాకు నచ్చిన క్యారెక్టర్ అనేది ఒక ఫార్మర్ క్యారెక్టర్, రైతు. బేసిక్ గా నేను ఇన్ని డేస్ ఒక లుక్ లో కనిపించి సడన్ గా రైతు లుక్ లోకి అంటే ఓకే ఇది కూడా నేను చేయగలుగుతా అనేసి అది బాగా చేసేది. కాన్ఫిడెంట్ ఏ పాత్ర అయినా చేయగలుగుతా అంటే బేసిక్ గా యాక్టర్ అయిన తర్వాత అన్ని చేయాలి. అంటే నాకు అలాంటి క్యారెక్టర్ రాలేదు ఎప్పుడు. అంటే లైక్ పంచ ఇట్స్ మంచి మెమొరీ అది. అది బాగా వచ్చింది. ఇంకా డీజే టిల్లు ఫాదర్ తో నేను సంథింగ్ చేసేటప్పుడు కూడా ఇట్స్ వాజ్ మంచి మెమొరీ. అది మంచి ఫన్ జరిగింది. సిరీస్ కూడా మంచి ఫన్ సిరీస్, కామెడీ కంప్లీట్ గా. అది కూడా ఇట్స్ టైప్ ఆఫ్ వన్ మెమొరీ. లూసీ అప్పుడు కూడా అది డిఫరెంట్ లుక్, మళ్ళీ చాలా లుక్స్ నాకు బేసిక్ గా లుక్స్ చేంజ్ చేసి తీసేవి బాగా ఇష్టం. ఎందుకంటే దాంట్లోనే తెలుస్తుంది మనం ఏంటనేది, మన స్ట్రెంగ్త్ ఎంత ఉంది. అది బాగా సినీ ఫీల్డ్ లోకి వచ్చినందుకు ఓకే అమ్మా ఐఎమ్ ఓకే బాగుంది అనిపించిందా? బాగుందని ఎవరికి అనిపించదు, స్ట్రగులే. అంటే ఏ యాక్టర్ కైనా లెర్నింగే కదా, ఎవ్రీడే నేర్చుకోవడమే. అది దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. బట్ ఏంటంటే మనకు నచ్చింది చేస్తుంది అనే సాటిస్ఫాక్షన్ అంతే. ఇప్పుడు
ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కొంచెం ట్రై చేసి గివప్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే ఇంకేదనో అప్పుడు వాళ్ళు చాలా సఫర్ అయ్యి ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వర్షన్ ఏంటంటే నాకు ఒక 1 lakh శాలరీ వచ్చేది దానికంటే నాకు ఒక నచ్చిన దాంట్లో 30,000 శాలరీ వచ్చినా నాకు హ్యాపీ. నచ్చిన పని చేస్తున్నా సాటిస్ఫాక్షన్ ఉన్న 30,000. అదే 1 lakh వచ్చే శాలరీలో మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా ఉండదు, ఏది ఉండదు. సో ప్రజెంట్ అలా నడుస్తుంది. ఇంకా ఓకే షూట్స్ వస్తున్నాయి చేస్తున్నా, బట్ ఫర్దర్ గా ఏమవుతుందో తెలియదు. హోప్ ఫర్ ద బెస్ట్ అనే థాట్ లో. మర్చిపోలేని సంఘటన ఏమైనా జరిగిందా ఎన్ని నాళ్ళ ఫీల్డ్ లో? అంటే ఈ మర్చిపోలేని సంఘటన అంటే ఏదన్నా ఏముంటది, ఇన్సెల్సే. పూనైతే లేకపోతే మనీ పెట్టేసుకొని, లేకపోతే అతను ఏం చేస్తాడో వదిలేసేయండి అలాంటితో. అంటే జనరల్ గా అలాంటి వింటా కొన్ని. నేను ఏంటంటే కొన్ని నెగిటివ్ విన్నప్పుడు నాకు ఇంకా పాజిటివ్ అనిపిస్తుంది బేసిక్ గా. ఎందుకంటే అచ్చా ఓకే అంటే వాళ్ళకి తెలియదు కదా. అంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ వాడికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఆ టాలెంట్ అది పక్క వాళ్ళకి చెప్తే అది వాడి కామెడీ. మన టాలెంట్ గురించి చెప్పింది అనుకో కామెడీ. నువ్వేం చేయగలుగుతావులే అనే థాట్. అదే మనం చేసి చూపించిన రోజు క్వశ్చన్ మార్క్, లైక్ సైలెంట్ గా ఉంటాడు. అంటే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కూడా చాలా మంది చాలా అంటే బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకున్నారు, వింటా ఉంటా. కానీ నేను అది పట్టించుకోను. అయినా కూడా నేను వాళ్ళతో మళ్ళీ మంచిగానే మాట్లాడతాను. ఎందుకంటే మనకి రిలేషన్ బిల్డ్ చేసుకోవడము కష్టం, కానీ ఆ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక మాట అనేస్తే మనం రేపటి రోజున మళ్ళీ మాట్లాడుకోము. వద్దు, అందరితో బాగుండాలి అనే థాట్ లో మూవ్ అని అంతే. జస్ట్ ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్ ఆబ్వియస్లీ. అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ పక్కన పెడితే హిజ్ కైండ్ హార్ట్ పర్సన్. మంచి కలిసారా? కలవలేదు. ఇట్స్ డ్రీమ్ యాక్చువల్లీ. డ్రీమ్ అది చాలా. అంటే నాకు బేసిక్ అందరి హీరోస్ ఇష్టమే, బట్ హీ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హీరోస్. ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? సోషల్ సర్వీస్ అస్సలు సూపర్. అసలు అది ఇప్పుడు ఎంత డబ్బులు ఉన్నా కూడా కామన్ మ్యాన్ గా లీవ్ చేయడం అనేది ఇట్స్ హైలీ. అది బాగా పడింది అందరికి. ఆ ఇంపాక్ట్ బాగా పడింది. సో మేబీ ఒకవేళ రేపు ఫ్యూచర్లో సక్సెస్ అవుతే నేను కూడా మన అనుకునే వాళ్ళకి మనము ఇంకొకరికి సహాయపడాలి అంతే. ఇంకా అంతే. ఎందుకంటే అది గుర్తుండిపోద్ది మన లోపల. మనము అది పెట్టుకుంటే ఏమొస్తుంది? అది ఒకటి. ఫ్యూచర్ లో డైరెక్షన్ ఫీల్డ్ ఏమైనా డైరెక్షన్ చేసే ఛాన్సెస్ లేదా? అంతవరకు వెళ్ళలేదు, అంత థాట్ లేదు. అంటే ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ ఉంది. అని నాకు ఒక విజన్ ఉంటది బేసిక్ గా. అంటే ఒకవేళ చెప్పినప్పుడు ఇలా ఎందుకు చేయకూడదు అనే థాట్ లో ఉంటా. బట్ అది ఎందుకంటే డైరెక్టర్ ఏం రాసుకున్నాడో ఏదో అనేది వాళ్ళు రాసుకొని ఉంటారు, మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి చెప్పేస్తా. కానీ అంతకంటే ఇలా చేస్తే బాగుంటది అని అనిపిస్తుంది. కానీ మనం చెప్పించేయి అనే థాట్ లో కూడా చాలా మంది ఉంటారు. సో నేను అందుకే ఇన్వాల్వ్ గాను. ఓకే వాళ్ళు ఏం చెప్తారు సార్ దానికి ఏదైనా యాడ్ ఆన్ చేసి చేయడమే తప్ప అసలు ఏం డిస్టర్బ్ చేయను అంతే. డైరెక్షన్ అంటే కష్టం. కన్నప్ప చూసారా? చూడలేదు యాక్చువల్, చూడాలి. అసలు రీసెంట్ గా మూవీస్ ఏం చూడలేదు నేను. ఏదో షూట్ బిజీలో అసలు మూవీస్ ఏం చూడలేదు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళా, ఇంకా చూడాలి యాక్చువల్లీ. కన్నప్ప టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే? ఆబ్వియస్లీ బన్నీ అన్న. బన్నీ అన్నారా? బన్నీ అన్న. ఎన్టీఆర్ అదే సార్ కూడా. యాక్టింగ్ ఆబ్వియస్లీ ఎన్టీఆర్. ఆబ్వియస్లీ. నచ్చిన అంటే ఫేవరెట్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు. నాకంటే పొలిటికల్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను ఎక్కువ పట్టించుకున్నా న్యూస్ కూడా నేను ఎక్కువ చూడను. ఎందుకు అవాయిడ్ చేస్తా అంటే నేను మాక్సిమం ఎక్కువ క్రౌడ్ లో ఉండలేను. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాక పొలిటికల్ కి ప్రతి ఒక్కరు పొలిటికల్ వైపు చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. బట్ నేను పొలిటికల్ అంటే నాకు ఎందుకో లైక్ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఆ పొలిటికల్ ఏదైనా మూవీస్ చూస్తా, సిరీస్, లేకపోతే బేసిక్ గా నాకు హైదరాబాద్ లో సర్కిల్ ఉన్నా కూడా ఏంటంటే నా వరల్డ్ లో నేను ఉంటా. చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మనకి ఒక క్లాస్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వరంగల్లో. అన్ని అంటే నా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ మీ అన్నమాట. సినిమాల్లోకి వస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ అంటే ఇంకా అంతే, వెళ్ళు సజెషన్స్ లైక్ అంటే మరీ సజెషన్స్ ఏం ఇవ్వలేదు. యూ కెన్ డూ, చేయగలవు,
చేయగలుగుతాం. అంటే ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనం అసలు ఏది చేయలేం. మెయిన్గా మా పేరెంట్స్ కానీ, తర్వాత మా రిలేటివ్స్ కానీ, తర్వాత మా సిస్టర్ కానీ, దే విల్ సపోర్ట్ మీ లాట్ యాక్చువల్లీ. ఫాదర్ ఏం చేస్తారు? ఫార్మర్ అండి, అక్కడ విలేజ్ లో ఫార్మర్. అంటే యాక్చువల్లీ సోషల్ సర్వీస్ కూడా. ఎందుకంటే అంటే ఇది ఆ సిచ్యువేషన్ అవుతుందో కదా నాకు తెలియదు. మా ఫాదర్ది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ. అది బేసిక్ గా ఇంకా చెప్తే అది మీరే రాసేసుకొని మీరే తీసేయచ్చు కదా. మా ఫాదర్ ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ ఆర్ఫన్ కిడ్స్ ని పెంచుతాడు ఇంట్లో. ఆర్ఫనేజ్ సోషల్ సర్వీస్ చాలా. అంటే మా ఫాదర్ మేబీ ఆ థాట్స్ నాకు వచ్చినాయేమో అని నేను అనుకుంటా. జమ్మికుంటలో చాలా పెద్ద ఫౌండేషన్ ఉంది, జమ్మికుంటలో. అది న్యూస్ లో కూడా చాలా, అంటే గ్రామమే, విలేజే, కానీ మా ఇంట్లోనే ఉంటారు అందరూ. అదొక కైండ్ ఆఫ్, అది మా ఇంట్లో ఒక ఇట్స్ బిగ్ ఫ్యామిలీ. అది హాస్టల్. జమ్మికుంట పీపుల్ దే విల్ అసలు చాలా గుడ్ పీపుల్. వాళ్ళ సపోర్టే బేసిక్. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే పిల్లలకి సపోర్ట్. ఇంకా అంటే మన ఫ్యామిలీ ఎంత, అది డాడీ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. బట్ అదేదో జరిగిపోయింది. సమ్ టైమ్స్ నేను కూడా ఇక్కడ రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వెంటనే రియాక్ట్ అంతే. ఇంకా పిల్లలు, చిన్న పిల్లలు కదా, ఎవరు తెలియదు, పేరెంట్స్ ఉండరు. సో నేను ఇక్కడ ఎవరికైనా స్టేషన్లో అప్రోచ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని ఇంటికి తీసుకెళ్తా. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలి కదా అనేసి. ఎందుకంటే రేపు వాళ్ళే ఫ్యూచర్ కాబట్టి. అట్లా చాలా మంది పిల్లలు ఎడ్యుకేట్ అవుతున్నారు, ఇంట్లో చదువుతున్నారు. నీ ఫేవరెట్ అంటే నీ డ్రీమ్ ఏంటి అసలు? రోల్ యాజ్ ఆఫ్ నౌ నా రోల్, నా కాన్సన్ట్రేట్ అంతా మూవీస్ మీద ఉంది. యాజ్ ఆఫ్ నౌ డెస్టినీ ఎటు తీసుకెళ్తా తెలియదు ఇంకా. యాజ్ ఆఫ్ నౌ అయితే సక్సెస్ వచ్చినంత కాలం వెళ్తుంది, మూవ్ ఆన్. ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి దానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. అంటే నువ్వు ట్రై చేసావు ఇక్కడ వరకు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ట్రై చేయకుండా గివప్ ఇచ్చడము ఫెయిల్యూర్. ట్రై చేసి నువ్వు గివప్ ఇస్తే నా పాయింట్ లో సక్సెస్ అని అనుకుంటా. బికాజ్ ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనం ట్రై చేసుకుంటూ ఉండాలి. గాడ్ విల్ డిసైడ్ అండ్ డెస్టినీ. ఓకే చరణ్, ఆల్ ది బెస్ట్. మంచి మంచి మూవీస్ చేయాలి ఇంకా మీరు. థ్యాంక్ యూ. మీరు అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.